మిత్రులారా, మనం ఈరోజు తెలుసుకునేటువంటి అంశము దాదాపుగా తెలిసిన విషయమే. అయినప్పటికీ ఇటీవల కాలంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2 తీర్పులలో మరొకసారి ఈ మెరిట్ క్యాండిడేట్స్ మీద తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ జనరల్ పోస్టులు అంటే అన్రిజర్వ్డ్ పోస్టులు, ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు మెరిట్లో వచ్చినట్లయితే, అంటే ఓపెన్ కట్ ఆఫ్ మార్కుల కంటే ఎక్కువ మెరిట్ ఉన్నట్లయితే వాళ్ళని ఎట్టి పరిస్థితులలో అన్రిజర్వ్డ్ స్థానాలలో మాత్రమే సెలెక్ట్ చేయాలి. రిజర్వేషన్ స్థానాలలో వాళ్ళను చూపించొద్దు, అడ్జస్ట్ చేయొద్దని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ మధ్యకాలంలో ఒక 2 తీర్పులలో సుప్రీంకోర్టు చెప్పింది. నేను గతంలోనే కొన్ని ఈ సెలక్షన్ స్టెప్స్ మీద నాన్ లోకలు, లోకలు లేదా ఇట్లా వీటి మీద ఆల్రెడీ కొన్ని వీడియోలు కూడా చేసిన, 1-2 వీడియోలు చేసిన. అయినా కూడా ఈ మధ్య కాలంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చేసి 75 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా, ప్రభుత్వ జీవోలకు వ్యతిరేకంగా అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా కూడా రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో, ఓబీసీలు, వీళ్ళకి ఎక్కువ టాప్ మెరిట్ వచ్చినా కూడా, వాళ్ళకు ఓపెన్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు ఉన్నా కూడా వాళ్ళని ఇతరత్ర కారణాలు చూపించేసి వాళ్ళని రిజర్వేషన్లో అడ్జస్ట్ చేసి ఎంపిక చేస్తూ ఉన్నారు. అది మరి ఇది తెలిసి చేయడమా, తెలియకపో చేయడమా, లేకపోతే కావాలని చేయడమో కానీ అధికారులకు తెలియక చేస్తున్నారనేది మాత్రం అవాస్తవము. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ అంశాల మీద చాలా స్పష్టంగా అటు ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కానీ, ఇటు తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కానీ, లేదా ప్రభుత్వ జిఓఎంఎస్ నంబర్ 65, ఇది 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి జిఓ. తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ కానీ లేదా సింగరేణి కానీ ఏ సంస్థ ఇండిపెండెంట్గా అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో చూసుకున్నా కూడా వాళ్ళ యొక్క సర్వీస్ రెగ్యులేషన్స్లో కూడా ఏముంటుందంటే, రిజర్వేషన్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ దివ్యాంగులు ఈ కేటగిరీలకు చెందినటువంటి అభ్యర్థులు ఓపెన్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు ఉన్నట్లయితే, అంటే మంచి ర్యాంక్ వచ్చినట్లయితే వాళ్ళను అన్రిజర్వ్డ్ స్థానాలలో ఓపెన్ కేటగిరీలోనే సెలెక్ట్ చేయాలని చాలా స్పష్టంగా రూల్స్ ఉన్నప్పటికీ ఇంకా కొంతమంది అధికారులు కావాలనే తప్పిదాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ అంశం మీద గతంలో నేను కొన్ని వీడియోలు చేసిన. ఇప్పుడు ఇంకొకసారి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ 2 కేసులు, ప్రధాన కేసులు ఈ మధ్య మనం చూస్తున్నాము. ఒకటి రాజస్థాన్ హైకోర్టు వర్సెస్ రజత్ యాదవ్, ఇది డిసెంబర్ 19, 2025లో తీర్పు వచ్చింది. ఇంకొకటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వర్సెస్ శ్యామ్ కృష్ణ, ఇది ఈ జనవరి 16, 1, 2026లో వచ్చినటువంటి తీర్పు. ఈ తీర్పులలో కొత్తగా చెప్పినటువంటి అంశం ఏం లేదు. కానీ ఇక్కడ ఈ సంస్థలు, ఈ హైకోర్టు రిక్రూట్మెంట్లో, రాజస్థాన్ హైకోర్టు రిక్రూట్మెంట్లోనే అక్కడ జూనియర్ అసిస్టెంట్ లేకపోతే స్టెనోగ్రాఫర్స్ ఇట్లా ఈ నాన్ జ్యుడిషియల్ పోస్టులకి రిక్రూట్మెంట్లోనే రిజర్వేషన్ అభ్యర్థులు ఓపెన్ మెరిట్ కంటే ఎక్కువనా కూడా, ఎక్కువ మార్కులు పొందినా కూడా వాళ్ళని రిజర్వేషన్ స్థానాలలో ఎంపిక చేయడం ఇలా జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా అదే సమస్య. ఈ 2 తీర్పులలో సుప్రీంకోర్టు చెప్పినటువంటిది ఏంటంటే, చాలా స్పష్టంగా ఎవరైతే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ, తర్వాత అంటే కేంద్రంలో ఓబీసీ అంటారు, వీళ్ళు ఓపెన్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే వాళ్ళను ఓపెన్ కేటగిరీలోనే సెలెక్ట్ చేయాలి. రిజర్వేషన్లో సెలెక్ట్ చేయడం వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ అంశాలు అసలు ఈ కొత్తగా అంటే కొత్తగా ఏం కాదు. ఎందుకంటే చాలా పాత విషయాలు ఇవి. ఎందుకంటే 1992లో ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా స్పష్టంగా 9 మంది రాజ్యాంగ ధర్మాసనం, 9 మంది జడ్జిలు కలిగిన రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అనేది వర్టికల్ రిజర్వేషన్లు, అంటే నిలువుగా అమలు చేయాల్సినటువంటి రిజర్వేషన్లు. ఈ కేటగిరీలకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఎక్కువ పర్ఫార్మెన్స్, ఎక్కువ ఎఫిషియన్సీ, ఎక్కువ మార్కులు ఉన్నట్లయితే, అంటే ఓపెన్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు ఉన్నట్లయితే వాళ్ళని ఓపెన్లోనే సెలెక్ట్ చేయాలి. మళ్ళీ రిజర్వేషన్ కోటాలో వాళ్ళ రిజర్వేషన్ స్థానాలను కేటాయించాలి చేయాలి, వేరే అభ్యర్థుల చేత చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ ఆర్కే సబర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్,
1995లో వచ్చింది. దాని తర్వాత చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో సుప్రీంకోర్టులో తీర్పులు వచ్చినాయి. లేటెస్ట్గా ఈ మధ్య కాలంలో 2021లో సౌరవ్ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు, ఈ మధ్య ఇప్పుడు ఈ రెండు కేసులు, ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ బిఎస్ఎన్ఎల్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కానీ చాలా కేసులు, అసలు ఒక్కటి కాదు రెండు కాదు, సిరీస్ ఆఫ్ ద జడ్జిమెంట్స్ అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు కూడా చెప్తా ఉన్నాయి. కానీ ఇక్కడ నియామక సంస్థలు రకరకాల వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ తప్పుగా అన్వయించుకోవడము, లేకపోతే కావాలని చేయడము, లేదా వాళ్ళ క్యాండిడేట్స్కి ఉద్యోగాలు రావాలంటే ఈ అసలు సూత్రాన్ని, ఈ అసలు రిజర్వేషన్ల దొంగలు దొక్కి అమలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు మనకు తంబు రూల్ ఏంది, బేసిక్ రూల్ ఏంది, రిజర్వేషన్లో సెలెక్ట్ అవుతున్నటువంటి అభ్యర్థుల యొక్క మార్కులు ఓపెన్ కట్ ఆఫ్ కంటే తక్కువ ఉండాలి. అది నాన్ లోకల్ కానీ లోకల్ కానీ ఏదైనా కానీ. ఒక ఉదాహరణకు మరి మీరు ఒక 60 పోస్టులను రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఈ 60 మందిని ఎంపిక అయిన జాబితా లోపల వాళ్ళ కట్ ఆఫ్స్ ఎట్లుండాలి, ఓపెన్ కట్ ఆఫ్ అనేది రిజర్వేషన్ కట్ ఆఫ్ల కంటే ఎక్కువ ఉండాలి. అది లేనట్లయితే అక్కడ వయోలేషన్ జరిగినట్లే, అతిక్రమాలు జరిగినట్లే అని మనం భావించాలి. మరి దీనికి సంబంధించి మెకానిజం లేదా సూపర్విజన్ లేదంటే ఆ రోజులు పోయినాయి. ఎవరి కోసమో ఎవరో పనిచేసే పరిస్థితి అయితే లేదు. కాబట్టి అభ్యర్థులు ఎవరికి వారు ఎక్కడికక్కడే చైతన్యమై వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ విధానము, సెలక్షన్ ఎట్లా చేసినారు, అసలు ప్రభుత్వ జీవోలు ఏం చెప్తున్నాయి, చట్టం ఏం చెప్తుంది, వాళ్ళ యొక్క బాధ్యత ఏందో వాళ్ళు చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు దాపురించినాయి. ఎందుకంటే ఇక్కడ సంఘాలు కానీ లేకపోతే స్వచ్ఛంద సంఘాలు కానీ ఏది కూడా రిజర్వేషన్ అన్న వారికే దీని మీద మాట్లాడే వాళ్ళు లేరు. అంటే నాయకత్వం కూడా లేకపోతే రిజర్వేషన్ వ్యతిరేక వర్గాలు లేకపోతే వాళ్ళ చేతులలో చాలా అనేక స్వచ్ఛంద సంస్థలు కానీ సంఘాలు నడుస్తూ ఉన్నాయి. ఏదేమైనా మరొక్కసారి, ఎందుకంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఆశ్చర్యాన్ని వెలువరించింది. ఎందుకంటే ఇన్ని తీర్పులు వచ్చినా కూడా ఇంకా ఈ నియామకాల ప్రక్రియ చేస్తున్నటువంటి సంస్థలు ఈ విధంగా తప్పులు చేయడం అనేది అన్యాయంగా గౌరవ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో అమరావతి హైకోర్టు డివిజన్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది. ఇవి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దానికి సంబంధించి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఇక్కడ ఏమైందంటే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది, ఆర్టికల్ 371 ప్రకారంగా ఏరియా వైజ్గా రిజర్వేషన్ కూడా లోకల్ అనే కోటా ఉంది. కాబట్టి ఆ లోకల్ కోటాలు ఏం చెప్తుంటే గతంలో జిఓఎంఎస్ నెంబర్ 9 కానీ జిఓఎంఎస్ నెంబర్ 8 కానీ జిఓఎంఎస్ నెంబర్ 124 ఏం చెప్పినాయంటే ఫస్ట్ నాన్ లోకల్ ఫిలప్ చేయాలి, తర్వాత లోకల్ ఫిలప్ చేయాలి, డ్యూలీ ఫాలోయింగ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది చాలా స్పష్టంగా జియోలో ఉంది. కానీ అటు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తున్నాయి, కొన్ని ఇంకా అదే పద్ధతిని కొన్ని సంస్థలు ఫాలో అవుతున్నాయి. ఉదాహరణకు విద్యుత్ సంస్థలు ముందు నాన్ లోకల్ ఫిలప్ చేస్తున్నారు, నాన్ లోకల్లో ఉన్న పోస్టులు అన్నిటి ఫిలప్ చేస్తున్నారు. మరి ఆ పోస్టులలో కూడా రోస్టర్ పాయింట్లు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీ రోస్టర్ ఉంటాయి. తర్వాత లోకల్కి ఫిలప్ చేస్తున్నారు. అంటే నాన్ లోకల్ పోస్టులను భర్తీ అంతా అయిపోయినాక లోకల్ చేస్తున్నారు. ఏమవుతుందంటే ఈ నాన్ లోకల్ పోస్టులు అనగానే ఏంది, ఎవరితో భర్తీ చేయాలి, మెరిట్లో భర్తీ చేయాలి. అటు లోకల్ కానీ నాన్ లోకల్ కానీ అందరూ కూడా వస్తారు. అది జివో చెప్తున్నది కరెక్టే, కానీ ఆ జివోలోనే డ్యూలీ ఫాలోయింగ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఏంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖచ్చితంగా నువ్వు అమలు చేయాలంటే ఏంది, అటు నాన్ లోకల్ అయినా కూడా ఓపెన్ కట్ ఆఫ్ మార్కులు రిజర్వేషన్ అభ్యర్థుల కంటే ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ నాన్ లోకల్ వేకెన్సీలను ముందు భర్తీ చేయాలని చెప్పి రాంగ్ కాన్సెప్ట్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో చేయడం వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లోపల చాలామంది బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీలో కూడా అదే పరిస్థితి. వాటి మీద నేను ఈ అంశాన్ని లేవనెత్తినా కూడా ఆనాడు ప్రభుత్వం పట్టించుకోలేదు. సరే, ఇప్పుడు ఇక్కడ గౌరవ అమరావతి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మన ఈ మధ్యన డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏంటంటే ఈ నాన్ లోకల్ విషయాన్ని ఖరాఖండిగా చెప్పేసింది. ఏంటంటే నాన్ లోకలా ఎట్లా భర్తీ చేస్తున్నాం అనేది అవసరం లేదు. రిజర్వ్డ్ క్యాండిడేట్ యొక్క మార్కులు యొక్క కట్ ఆఫ్ ఓపెన్ కట్ ఆఫ్ కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ రిజర్వేషన్ అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ బీసీలు కనుక ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా జనరల్ కేటగిరీలోనే అన్రిజర్వ్డ్ పోస్టులనే భర్తీ చేయాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లోపల మరి ఆ సెలక్షన్ ప్రొసీజర్ స్టెప్స్ మార్చిందా లేదా మనకు తెలియదు. మరి తెలంగాణలో మాత్రం ఇంకా మార్చినట్లుగా మనకు సమాచారం లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా కొన్ని కేసులు
హైకోర్టులో నడుస్తూ ఉన్నాయి. మరి నేను వీడియో చేయగానే కూడా చాలామంది విద్యార్థులు నిరుద్యోగులు డౌన్ మెరిట్ లిస్ట్ మీద గురుకుల నోటిఫికేషను లేకపోతే గ్రూప్ 4 కానీ ఇతరత్ర వాటి మీద అడుగుతారు. ఈ గురుకులకు సంబంధించి సింగిల్ బెంచ్లో గురుకుల అభ్యర్థులకు డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్కి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ హైకోర్టు తీర్పిచ్చింది. మరి దాని మీద ప్రభుత్వము గురుకుల బోర్డు కూడా వాళ్ళకు అంటే అట్లా భర్తీ చేయడం ఇష్టం లేక అప్పీల్కి వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. మరి అప్పీలు ఎప్పుడు తెలుస్తుందో చూడాలి. ఇంకా మిగతా రిక్రూట్మెంట్లలో కొంత కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ సెలక్షన్ విధానానికి వచ్చినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కూడా ఏం చేయాలంటే ఫస్ట్ నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ ఫిలప్ చేయాలి. నెక్స్ట్ నాన్ లోకల్ ఉమెన్ కేటగిరీ జనరల్ ఫిలప్ చేయాలి. అంటే ఇప్పుడు స్టెప్స్ చెప్తున్నా. ఫస్ట్ స్టెప్ నాన్ లోకల్ ఓపెన్ జనరల్ కేటగిరీ ఫిలప్ చేయాలి. తర్వాత నాన్ లోకల్ జనరల్ కేటగిరీ ఉమెన్ ఫిలప్ చేయాలి. తర్వాత లోకల్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫిలప్ చేయాలి. తర్వాత లోకల్ జనరల్ కేటగిరీ ఉమెన్ ఫిలప్ చేయాలి. దాని తర్వాత అప్పుడు నాన్ లోకల్ రిజర్వేషన్ వైజ్గా రావాలి. తర్వాత బ్యాక్లాగ్ కూడా ఫిలప్ చేయాలి. అదేవిధంగా ఇమీడియట్గా లోకల్ వాళ్ళకు రిజర్వేషన్ వైజ్గా చేయాలి, బ్యాక్లాగ్ కూడా ఫిలప్ చేయాలి. ఇది సెలెక్షన్ స్టెప్స్. ఈ స్టెప్స్ కనుక సెలెక్షన్ చేయకపోతే ఇటు పబ్లిక్ సర్వీస్ అంటే తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కానీ అటు ఆంధ్రప్రదేశ్ ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కానీ మరి GOMS నెంబర్ 65 కానీ ఇవన్నీ కూడా వయోలేట్ అయిపోయి ఈ రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. మరి ఏదేమైనా మరి ఎవరు చేయాలి సార్ ఏంటంటే ఇప్పుడు గందరగోళమైన పరిస్థితి. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్ మారిపోయింది. లోకల్ రిజర్వేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 90% పెట్టారు. అన్ని పోస్టులకు డిస్టిక్ జోనల్ మల్టీ జోనల్ అన్ని కేటగిరీలలో 90% లోకల్కే రిజర్వ్ చేయబడింది. మరి ఇటు తెలంగాణలో 2018 నుంచే లోకల్ రిజర్వేషన్ 90% అమలు చేస్తున్నారు. అంటే తక్కువ పోస్టులు కనుక నోటిఫై అయిన సందర్భాలలో పెద్దగా అన్యాయం జరగదు. కానీ ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు నోటిఫై అయినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ ఈ తప్పుడు విధానం ముందు నాన్ లోకల్ పోస్టులను భర్తీ చేసి దాని తర్వాత లోకల్ భర్తీ చేస్తా అంటే ఖచ్చితంగా అక్కడ రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. మరొకసారి మీకు తంబురులు ఏం చెప్తున్నా అంటే రిజర్వేషన్లలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క మార్కులు ఓపెన్ కటాఫ్ కంటే తక్కువ మార్కులు ఉండాలి. అట్లా లేనట్లయితే అక్కడ అన్యాయం జరిగినట్లుగానే మనం భావించాలి. మరి ఈ విధంగా ఇంట్లో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు వచ్చినా కూడా ఇంకా రిక్రూట్మెంట్ ఏజెన్సీలు పాత విధానాన్ని పాత పద్ధతినే కొనసాగించడం చాలా అన్యాయం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ, తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఉన్నతాధికారులు ఇతర మంత్రులు కూడా చొరవ తీసుకొని ఎంపిక విధానాన్ని ఈ సెలక్షన్ స్టెప్స్ని స్పష్టంగా కనుక రిక్రూట్మెంట్ ఏజెన్సీస్కి చెప్పినట్లయితే తప్పులు జరిగే అవకాశం లేదు. ఒకవేళ జరిగినా కూడా వాటన్నింటిని సమీక్షించి నష్టపోయిన అభ్యర్థులకు మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడగండి. మీకు డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేను ఇటీవల కాలంలో ఈ ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు తర్వాత సామాజిక అంశాల మీద మనము ఈ డిబేట్స్లలో పార్టిసిపేట్ చేస్తున్నా. ఆ డిబేట్కి సంబంధించినటువంటి లింకులను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. తప్పకుండా అవి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడాలని తెలియజేస్తూ మరొకసారి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మనకు వేల మంది నాకు ఛానల్ చూసినా కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయని మిత్రులంతా కూడా సోదరులందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.